ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. క్రిందటి శ్లోకాలలో అర్జునునకు శ్రేయస్కరమైన నిశ్చిత సాధనమును తెలిపి యుద్ధము చేయమని ఆజ్ఞాపించెను శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే పరమాత్మ చెప్పిన మార్గమును అనుసరింపని వారికి కలుగు హాని గురించి ఈ శ్లోకములో వివరించుచున్నారు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని నాయందు దోషారాపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని ఎరుంగుము అని శ్లోకం యొక్క అర్థం. భగవంతునిపై దోషారాపణ చేయుచు భగవంతుని ఉపదేశమును అనుష్ఠింపకపోవుట వలన కలుగు హాని ఇక్కడ తెలుపుతున్నారు. శ్లోకంలో అచేతసః అన్నారు. ఈ పదము తామస స్వభావులైన మూర్ఖులను తెలుపును. వివేకం లేని వారిని ఈ పదము సూచించును. ఇలాంటి వారికి చిత్తము వశమునందుండదు. వీరికి విపరీత బుద్ధి ఉండును. ఈ కారణముగా లౌకిక పారలౌకిక సుఖ సాధనములన్నింటినీ గూర్చి వక్రముగా తలంచుచు విపరీత ఆచరణముల యందు ప్రవృత్తులగుదురు. ఫలితముగా ఇహపరలోకముల నుండి పతనమగుదురు. తమ వర్తమాన స్థితి నుండి కూడా భ్రష్టులయ్యెదరు. మరణానంతరము తమ కర్మ ఫలములను అనుభవించుటకు తూకరశునకాది నీచ జన్మలనెత్తుచుందురు. మరియు ఘోర నరకములలోబడి భయానక యాతనలను అనుభవింతురు. భగవంతుని ఉపదేశములను పాటింపని వారికి కలుగు కష్ట నష్టములను గురించి ఈ విధముగా తెలిపెను శ్రీకృష్ణ పరమాత్మ. అయితే భగవంతుని ఉపదేశానుసారము కర్మలను ఆచరింపక మూర్ఖత్వముతో సమస్త కర్మలను త్యజించినచో కలుగు హాని ఏమిటో ఈ శ్లోకములో వివరిస్తున్నారు స్వామి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలు ఆచరించును. ఎవ్వరైనను పట్టుబడి కర్మలను ఎట్లు త్యజింపగలరు అని అంటున్నారు పరమాత్మ. ఇక్కడ ప్రాణులన్నీయును తమ తమ ప్రకృతిని అనుసరించి కర్మలు చేయుచుండును అని అనుటలో ఆంతర్యం ఏమిటంటే, ఇక్కడ ప్రకృతి అనగా మనిషికి తన జన్మ జన్మాంతరముల యందు చేయబడిన కర్మల సంస్కారములే స్వభావ రూపమున ప్రకటితములగును. ఆ స్వభావములనే ప్రకృతి అందురు. నదీ జలములన్నీయును స్వాభావికముగానే సముద్రము వైపు ప్రవహించును. మరి ఈ ప్రవాహమును బలవంతముగా ఎవరైనా ఆపగలరా? లేదు కదా. అలాగే సమస్త ప్రాణులు తమ తమ ప్రకృతికి ఆధీనములై ప్రకృతి ప్రవాహమునబడి ప్రకృతి వైపే పరిగెత్తును. కనుక ఏ మనిషైనా ఏ విధముగా అయినా కూడా కర్మలను త్యజింపలేడు. ఎలాగైతే నదీ ప్రవాహములను ఒకవైపు నుండి మరొక వైపుకి మరలించవచ్చునో అలాగే మనిషి కూడా తన కర్మాచరణ లక్ష్యమును మార్చుకొని కర్మ ప్రవాహ దిశను మరలించుకొనవచ్చును. అనగా రాగద్వేషములను త్యజించి ఆ కర్మలను పరమాత్మ ప్రాప్తికి సాధనములుగా చేసుకొనవచ్చును. అంతేకాని కర్మలను త్యజించుటకు వీలు లేదు. శ్లోకంలో జ్ఞానవాన్ అన్నారు. అనగా పరమాత్మ యొక్క యథార్థ తత్వమును తెలుసుకొని భగవత్ ప్రాప్తినందిన మహాత్ముని తెలుపునదే జ్ఞానవాన్ అను పదము. అయితే మహాత్ముడైన జ్ఞాని కూడా తన ప్రకృతిని అనుసరించి క్రియలను ఆచరించును. అయితే పూర్వ సాధన ప్రారబ్ధముల భేదములను అనుసరించి సమస్త జ్ఞానుల స్వభావములు వేరువేరుగా ఉండును. అయితే
వాటిని అనుసరించి ఆ జ్ఞాని యొక్క బుద్ధి, మనస్సు, ఇంద్రియముల ద్వారా ప్రారబ్ధ ఫలరూపముగా లోకహితార్థముగను కర్తృత్వ క్రియలు జరుగుచూనే ఉండును. ఇందులో రాగద్వేషములు, అహంకారము, మమకారములు ఏ విధముగాను ఎంత మాత్రమూ ఉండవు. కనుక అవి చేష్టామాత్రములే కాని లౌకిక కర్మల వంటివి కానే కావు. జ్ఞాని యొక్క అంతఃకరణము అత్యంత పవిత్రముగా ఉండును. నిరంతరము పరమాత్మ స్వరూప చింతన చేయగా అతని అంతఃకరణము నుండి దోషములన్నీ సర్వదా తొలగిపోవును. అప్పుడు సాధకునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కావున మనుష్యులందరూ దుర్గుణములను త్యజించి భగవంతుని యందు, శాస్త్రముల యందును భక్తి విశ్వాసములు కలిగి భగవదనుగ్రహము కోసము కర్మాచరణము జరుపవలెను. ఈ విధముగా సాధన చేయగా మనుషుల ద్వారా నిషిద్ధ కర్మలు ఏమాత్రమూ జరగవు. అన్నీ శుభకర్మలే జరుగును. అప్పుడు అవి ముక్తిప్రదములే కాని బంధకారకములు కావు అని శ్లోకం యొక్క అర్థం.